ఎవరు పోరాటం చేసినా లేదా వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళను తప్పుడు కేసులు పెట్టి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు, అక్రమంగా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఎక్కడైతే అన్యాయంగా అవుతుందో, ఎక్కడైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ప్రశ్నిస్తే కూడా ఈరోజు వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, జైళ్లకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి గత 16-17 నెలల కాలంలో అనేక ఉదాహరణలు మనం చూసాము. కరేడు రైతులపైన పెట్టిన కేసులు కావచ్చు, మహిళలపైన పెట్టిన కేసులు కావచ్చు, ఉద్యోగస్తులపైన పెట్టిన కేసులు కావచ్చు, అదేవిధంగా బీసీలపైన జరిగిన దాడుల గురించి కావచ్చు. ఈరోజు కరేడు గ్రామానికి సంబంధించి అక్కడ ఏదైతే అక్రమంగా షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ ఏదైతే ఇండోసోల్ కంపెనీ ఉందో వాళ్ళకి సంబంధించిన ప్రతినిధులు నిన్న గ్రామానికి వెళ్ళి ఆ గ్రామానికి సంబంధించిన రైతులని కొంతమందిని నేరుగా వాళ్ళ ఇండ్లకెళ్ళి మీ భూములు మాకు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, మీరు ఇవ్వకపోయినా మేము బలవంతంగా లాక్కుంటామని చెప్పి బెదిరించే ప్రయత్నం చేస్తే మా ప్రాణం పోయినా మా భూములు మేము ఇవ్వము అని చెప్పి గ్రామస్తులు మాట్లాడినందుకు రాత్రికి రాత్రి పోలీస్ అధికారులు ఆ గ్రామానికి వెళ్ళి రైతులను బెదిరించి ఈరోజు డిఎస్పీ గారు వాళ్ళందరినీ కూడా పిలిపించి బెదిరించే కార్యక్రమం చేస్తున్నారు. మీ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెడతామని చెప్పి భయపెట్టించే కార్యక్రమం చేస్తున్నారు. అదేవిధంగా రాజయ్యపేటలో మత్స్యకారులు చేస్తున్న ఉద్యమం గురించి మీకు తెలుసు. ఇప్పటికీ సుమారు 12-13 కేసులు పైగా అక్కడ మత్స్యకారుల పైన సుమారు 200 మందికి పైగా అక్రమ కేసులు 307 లాంటి కేసులు పెట్టి భయపట్టించే కార్యక్రమం చేస్తున్నారు. ఇక నా విషయానికి తీసుకుంటే మీ అందరికీ తెలుసు, 2 సంవత్సరాల క్రితము ఈ రాష్ట్రంలో ఈ 2 దోపిడీ పార్టీలు, ఈ 2 దోపిడీ కుటుంబాల పాలనకు వ్యతిరేకంగా బహుజన సామ్రాజ్యం కోసం బహుజనులకు అధికారం రావాలి, బీసీలకు అధికారం రావాలి, ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి, రైతులకు మంచి జరగాలి, యువతకు మంచి జరగాలి, అన్ని వర్గాలకు మంచి జరగాలనే ఒక ఆశయంతో భారత చైతన్య యువజన పార్టీని స్థాపించిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో నా మీద అనేక రకాలుగా తప్పుడు కేసులు పెట్టారు, అనేక రకాలుగా దాడులు చేశారు, వేధించారు. ఇవన్నీ కూడా నేను చెప్పడం కాదు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు పుంగనూరుకు వచ్చినప్పుడు బహిరంగ సభలో ఈ విషయాల గురించి స్పష్టంగా చెప్పారు, నా మీద తప్పుడు కేసులు పెట్టారని. సాక్షాత్తు అసెంబ్లీలో నా మీద 27 క్రిమినల్ కేసులు, తప్పుడు కేసులు పెట్టారని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించారు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులను ఎత్తి చూపిస్తున్నానని, ఏదైతే రైతులకు సంబంధించిన జరుగుతున్న